बेटर बट మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. జాకెట్ వేసుకొని ఒక ప్రాపర్ రైడ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇంకా మీరు ప్రాబబ్లీ ఇంకో 20 days వెయిట్ చేయాలి మన రైడ్ స్టార్ట్ కావాలంటే. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్ గౌడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ 20 daysలో మనం చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తీసుకురాబోతున్నాం. సో రైట్ నౌ మనం ఒక కాంపిటీషన్కి పోతున్నాం అన్నమాట. ద కాంపిటీషన్ ఈజ్ బిట్వీన్ హిమాలయన్ తోటి ఇంకో బండిని కంపేర్ చేయబోతున్నాం. సో యాక్చువల్గా ఏదైతే బండిని మనం కంపేర్ చేయబోతున్నామో హిమాలయన్ దానికి సరిపోదు అనమాట. హిమాలయన్ చాలా చిన్న బండి. నాకు మీ నుంచి సజెషన్స్ కావాలి. రైట్ నౌ నేను రివ్యూ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నా. వేరే ఒక్కొక్క రివ్యూ అంటే ఒక్కొక్క షోరూమ్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ బండ్లు తీసుకొని రివ్యూ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. కానీ చాలా షోరూమ్లు చాలా లిజిడ్ ఉన్నారు, మనకు బండ్లు వేయడానికి అంత ఈజీగా ఒప్పుకుంటలేరు. ఐ డోంట్ నో వై. ఎందుకంటే మనం వాళ్ళకి వీడియో చేసేయడం వల్ల మనకి దానిలో ఉపయోగం ఏం లేదు, కానీ వాళ్ళకి చాలా ఉపయోగం. అది చిన్న ఫ్యాక్ట్, అది వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో లెట్స్ సీ. మనం ట్రై చేద్దాం, మన హోప్స్ని వదిలేయద్దు. సో రైట్ నౌ ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం మనం. ఫ్రెండ్ అంటే ఈవెన్చువలీ ఈజ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడితే ఆయన ఎవరో చూపిస్తా. సో ప్రజెంట్లీ మనం హౌసింగ్ బోర్డ్ సౌత్ ఇండియా మాల్ వెళ్దాం ఫస్ట్. అక్కడ నుంచి మన షార్ట్ రైడ్ స్టార్ట్ చేద్దాం. సో రైట్ నౌ టైం 10:31 AM అవుతుంది. సో ఈరోజు మీ అందరినీ ఒక హిడెన్ లొకేషన్కి తీసుకెళ్తా. హైదరాబాద్లో ఈ లొకేషన్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ప్రాబబ్లీ ఈ హిడెన్ లొకేషన్ ఏదైతే ఉందో అది నాన్ రిస్ట్రిక్టెడ్ అయితే బాగుంటుంది. ఇంతకుముందు మేము ఎప్పుడైతే షార్ట్ రైడ్స్ చేస్తుండేనో ఈ హిడెన్ లొకేషన్కి చాలాసార్లు పోతుండే ఫోటోషూట్ చేయడానికి కానీ ఇంకా రైడ్ కానీ కొంచెం అట్లా ఫ్రీగా చిల్ అవుట్ ఫ్రీకౌట్ కావడానికి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ అట్లా ఓపెన్ ఉందా లేదా తెలియదు, బట్ స్టిల్ ట్రై చేద్దాం మనం. ఆల్రైట్, సో ఇప్పుడే కెమెరా సెట్ అయింది. ఇంతసేపు కెమెరా ఎందుకో సడన్గా చాలా వియర్డ్గా బిహేవ్ చేసింది. ఫైనల్లీ సెట్ అయిపోయింది. సో నేను చెప్పిన కదా మా ఫ్రెండ్ అని చెప్పి, ఫ్రెండ్ ప్లస్ సబ్స్క్రైబర్ కూడా. మనం ఎప్పుడైతే లక్నవరం లేక్ వరంగల్ రైడ్ చేసామో అక్కడ కలిసిందనమాట. సునీల్ సక్సేనా, రైట్? సో సునీల్ సక్సేనా ఆ రోజే చెప్పిండు, బ్రో ఎనీ టైం ఎప్పుడైనా ఒక్కసారి నా బండి టెస్ట్ రైడ్ చేసి రివ్యూ కావాలంటే చేసుకో అన్నాడు. సో ఫైనల్లీ మాకు ఈరోజు టైం కుదిరిందనమాట రివ్యూ చేయడానికి. సో దాంతోపాటు ఇక్కడ మన ఒక సబ్స్క్రైబర్ కూడా వచ్చిండు. సో అంతసేపు కెమెరా సతాయిస్తుండే, ఇప్పుడు కూడా క్లారిటీ లేదు, మంచిగా వస్తలేదా? పర్లేదు, కనిపిస్తుంది. సో నీ పేరు? రాకేష్ ఒకసారి వరంగల్ పసరా నుంచి. సో ఒకసారి మన ఇంటికి కూడా వచ్చిండు, ప్లస్ ఇక్కడ నిలబడితే నార్మల్గా వచ్చిండు కలవడానికి. సో నైస్ మీటింగ్ యూ బ్రో. చలో ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. సో ఇప్పుడు నేను మన సునీల్ది వర్సెస్ నడిపిస్తా. సునీల్ ఏమో హిమాలయంకి షిఫ్ట్ అయిపోతాడు. సో ఇక్కడ నుంచి ఒక హిడెన్ లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఆల్రైట్, సో కవాసాకి వర్సెస్ 650. సో మనది 400cc. సో ఇది కూడా అడ్వెంచర్ టూరర్ కిందికే వస్తుంది. 650 ట్విన్ సిలిండర్ బండి ఫస్ట్ టైం నడిపిస్తున్నాను నేను. సో దీనికంటే నేను అంటే అడ్వెంచర్ బండ్లలో ఐ హ్యావ్ రిటర్న్ హై పవర్డ్ మోటార్ సైకిల్స్. సో దిస్ ఈజ్ క్వార్టర్ సెగ్మెంట్ అనమాట. సో లెట్స్ రైడ్ ఇట్ అండ్ లెట్స్ ఫీల్ ఇట్. అసలు ఎట్లా అనిపిస్తుందో. మన అడ్వెంచర్ మోటార్ సైకిల్స్లో బాగా నచ్చేది సీటింగ్ అనమాట. అది సీటింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో, సీటింగ్ ఇంకా హ్యాండిల్ పొజిషన్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో మనం అడ్వెంచర్ ఏ బండి మీద చేయొచ్చు. ఒక ముంగట స్ప్లెండర్, అదేమంటారు, అది ప్లాటినా కనిపిస్తుంది కదా, ప్లాటినా మీద కూడా పోవచ్చు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కంఫర్ట్. ఎందుకంటే మనము కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సింది ఉంటుంది. లైక్ ఉత్తరాఖండ్ సిరీస్ చూసుకుంటే 5000 kilometers మేము ట్రావెల్ చేసినాం. సో 5000 kilometers మనం కష్టపడకుండా ట్రావెల్ చేసినాం అనుకో, 5000 kilometers ట్రావెల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోవడమే తప్ప మళ్ళీ ఆఫీస్కి పోయేది ఉండదు. సో ఒక్క రైడ్ చేసి మనం అలసిపోతే పాయింట్ కాదు అది. సో మనం చాలా రైడ్స్ చేస్తూ ఉండాలి, ప్లస్ మన బాడీ దానికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మేబీ మనం యంగ్ ఉండొచ్చు, సో మనం ఏం చేసినా సరే మన బాడీ తట్టుకుంటుంది. బట్ డౌన్ ది లైన్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇఫ్ యూఆర్ ఇట్లాంటి ఛాలెంజింగ్ థింగ్స్ ఏమైనా చేస్తున్నాం అనుకో, మన బ్యాక్ బోన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఒక్కసారి మన స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయిందనుకో, ఎవరు ఏం చేసినా సరే దాన్ని ఏమంటారు బాగు చేయలేం. సో టూరింగ్ చేయాలంటే ఇట్లాంటి బండి ఉండాలి. ఇది కానీ హిమాలయన్ కానీ టైగర్ కానీ TRK 502X కానీ ఇట్లాంటి బండ్లు ఉంటే టూరింగ్లో మజా అనే అలాగుంటుంది. సీటింగ్ చాలా మంచిగా ఉంది బండిది, ఏమంటారు సీట్ చాలా మెత్తగా ఉంది. దాని తర్వాత దీని పవర్ అఫ్కోర్స్ 650cc ట్విన్ సిలిండర్.
సో నేను థ్రాటల్ ఓపెన్ చేసిన వెంటనే ఇట్ ఈస్ జస్ట్ ఫుల్లింగ్ నథింగ్ లైక్ ఎనీథింగ్. ఫ్యాంటసీ ఉంటుంది కదా, ఎవ్రీబడి హ్యాస్ ఎ ఫ్యాంటసీ దట్ ఒక సూపర్ బైక్ ఉండాలని చెప్పి. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ ది ఫ్యాంటసీ, నా దగ్గర ఒక ట్విన్ సిలిండర్ బండి ఉండాలని చెప్పి. సో మై ఫ్యాంటసీ ఈజ్ లైక్ టు గెట్ అ డుకాటి మల్టీస్ట్రాడా. ఓ వావ్ మ్యాన్, లుక్ ఎట్ దట్. సావిత్రి కూడా సూపర్గా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్ దట్ అది సింగిల్ సిలిండర్ బండి అండ్ ఇట్ హ్యాస్ ఎ లిమిటేషన్. అంత పవర్ఫుల్ బండి కాదు, జస్ట్ టార్క్ ఉంది. బట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఏదైతే పవర్ కావాలో, ఎంతైతే పవర్ కావాలో అంత పవర్ మాత్రం ఉంటుంది దాంట్లో. యాక్చువల్గా బ్రూటల్లీ పవర్ఫుల్ ఉంది బండి, హానెస్ట్లీ చెప్పాలంటే చాలా పవర్ఫుల్ ఉంది. అండ్ వాట్ ఐ కెన్ ఫీల్ ఇస్, అంటే BS6 నార్మ్స్ వచ్చిన తర్వాత సూపర్ బైక్స్ కూడా దే హవ్ బికమ్ సో క్వైట్. ఇది ట్విన్ సిలిండర్ ఇంజన్, దీని సౌండ్ చాలా మంచిగా ఉంటుంది. మేబీ నేను కొంచెంసేపు అయిన తర్వాత ఇక్కడ వన్స్ వీ రీచ్ ది లొకేషన్ రీచ్ అయిన తర్వాత దీని సౌండ్ వినిపిస్తా. బట్ లుక్ ఎట్ దట్, సావిత్రి సౌండ్ నాకు ఇక్కడ దాకా వినిపిస్తుంది. బట్ ఇఫ్ ఐ రెవ్ ఇట్, నో సౌండ్. అసలు నార్మల్ మన హోండా బండ్లు రెవ్ చేసి ఎట్లయితే ఉంటుందో ఆ టైప్ ఉంది. సౌండ్ మొత్తం కాంప్రమైజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ కొంచెం అలా సూపర్ బైక్ ఏదైతే స్పెషల్ సౌండ్ ఫీలింగ్ ఉంటుందో అది ఉండాల్సిందే. దే మేడ్ ది మోటార్ సైకిల్ కంప్లీట్ క్వైట్, మొత్తం క్వైట్, అసలు సౌండే రావట్లేదు. సైడ్ మిర్రర్స్ స్టేబుల్ అండ్ విజిబిలిటీ ఏదైతే ఉందో సూపర్ విజిబిలిటీ. ఐ ఆల్వేస్ అంటే నాకు ఎప్పుడైనా సరే అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ నడిపించినప్పుడు నాకు బాగా నచ్చేది దీని సస్పెన్షన్, రేర్ అండ్ ఫ్రంట్. దాని తర్వాత సాడ్లింగ్ పొజిషన్. అంటే ఫస్ట్ రైడ్లోనే నేను ఇంత ఇంప్రెస్ అయితే బండిపైన అని చెప్పి అనుకోలేదు. బికాజ్ చాలామంది నాకు వర్సెస్ గురించి ఏదైతే చెప్తూ ఉంటారు, బ్రో ఇట్స్ అండర్ పార్ట్, లేకుంటే వైబ్రేషన్స్ ఉంటాయి, అది ఉంటాయి. దాని తర్వాత దీనికి టార్క్ అంతా మంచిగా ఉండదు, లో ఎండ్లో టార్క్ ఉండదు, మిడ్ ఎండ్లో మాత్రమే ఉంటుంది, హై ఎండ్లో టార్క్ ఉండదు, అదంతా అంటారు. కానీ లుక్ ఎట్ దిస్, బండి ఎంత దారుణంగా పుల్ చేస్తుందంటే దారుణంగా పుల్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ ట్విన్ సిలిండర్ అండ్ ఇమ్మెన్సివ్ టార్క్. దాని తర్వాత వైబ్రేషన్స్. సో మనకి ఎప్పుడైతే 2 సిలిండర్స్ ఉంటాయో, అంటే ఒక సిలిండర్ కంటే ఎక్కువ సిలిండర్స్ ఉంటాయో, సో స్పెషలీ మనకి వైబ్రేషన్స్ అనేవి 0 అయిపోతాయి. సో ఇక్కడ చూస్తారు కదా అంతా ఫైబర్ పార్ట్, బట్ 0 వైబ్రేషన్స్, 0. టైర్స్ ప్లస్ గ్రిప్ కూడా, అంటే మనం ఒకటేసారి థ్రాటల్ ఓపెన్ చేసినప్పుడు పవర్ జప్మన్ పుల్ చేస్తుంది. అప్పుడు మనకు టైర్స్ కూడా మంచి ట్రాక్షన్ ఇస్తున్నాయి అన్నమాట రోడ్కి. బట్ స్లైట్లీ ఐ ఫీల్ వైబ్రేషన్స్, అంటే మనం థర్డ్ గేర్లో మనం ఎప్పుడైతే పుల్ చేస్తున్నాం కదా లైట్గా వైబ్రేషన్స్ వస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ది టార్క్, బండి టార్క్ తోటి అంటే ఫోర్స్ఫుల్గా పుల్ చేస్తుంది కదా. సో అప్పుడు మనకి లైట్గా హ్యాండిల్ బార్ పైన కొంచెం వైబ్రేషన్స్ ఉన్నాయి. దట్స్ 137. ఇంకా ఎక్కువ కూడా క్లాక్ చేయొచ్చు, మేబీ ఇట్ క్యాన్ గో మోర్ దెన్ దట్. కానీ ఇది రైట్ హైవే కాదు మనం టెస్ట్ చేయడానికి. మేబీ ముందెక్కడైనా మనకి స్పేస్ దొరికితే విల్ సీ ది హై స్పీడ్ ఆల్సో. సో హై స్పీడింగ్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ గేర్ వేసుకోండి, కరెక్ట్ రోడ్లో హై స్పీడ్ చేయండి, ప్లస్ ట్రాఫిక్ రూల్స్ని కూడా పట్టించుకోండి. ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ ది బైక్ని టెస్ట్ చేస్తున్నా కాబట్టి ఐఎమ్ రైడింగ్ అట్ హై స్పీడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఫర్ ఎనీబడి. ఆల్మోస్ట్ లైక్ నేను హైటెక్ సిటీ నుంచి ఇప్పుడు నార్సింగి దాకా బండి నడిపించిన. సో ఇంత దూరం నడిపించిన తర్వాత నేను ఒక డెసిషన్ తీసుకున్నా, ఫ్యూచర్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఐ వాంట్ టు గెట్ ఏ అడ్వెంచర్ మోటార్ సైకిల్ లైక్ దిస్ ట్విన్ సిలిండర్. ఇంకా 390 400cc నుంచి కొంచెం అప్గ్రేడ్ కావాలి, 500cc, మేబీ మోర్ దెన్ 500cc. సో ఈ బండి తర్వాత యాక్చువల్గా నేను TRK 502X కూడా నడిపించాలని చెప్పి అనుకుంటున్నా. అది కూడా మా ఫ్రెండ్ దగ్గర ఉంది. సో ఒకసారి అది కూడా టెస్ట్ చేయాలి. బట్ నన్ను అడిగితే TRK 502X కన్నా ఇది చాలా ఇంప్రెసివ్ ఉంది, పవర్ వైజ్ కానీ, హ్యాండ్లింగ్ వైజ్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్ కానీ, అండ్ అఫ్ కోర్స్ లుక్ ఎట్ దిస్ బైక్, అసలు ఎంత రిఫైన్డ్ ఉంది. అండ్ దిస్ ఈస్ అ బ్రాండ్ న్యూ BS6 బండి, ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో ఏదైతే బండి ఉందో అదే బండి అనమాట. అండ్ ఇఫ్ ఐ ఓపెన్ ది థ్రాటల్ బ్రూటల్లీ, లుక్ ఎట్ ది రెవ్ మీటర్, 7,000, 8,000, 9,000, and I am on net 100 kilometers, 150 kilometers per hour within no time 150 kilometers per hour. యాక్చువల్గా 650cc ఐ గెస్ ఇట్ క్యాన్ డూ నైస్ హై స్పీడ్స్. అంటే బేసిక్గా మనకి హైవే మీద పోయినప్పుడు మనకు ఫుల్ టూరింగ్ లగేజ్ ఉందనుకో, లగేజ్ ఉన్న తర్వాత మన బండి కొంచెం అండర్ పవర్డ్ అయిపోతుంది. కొంచెం ఇట్లా పవర్ ఉందనుకో, వీ కెన్ అట్లీస్ట్ క్రూజ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 100, 110 ఈజీగా.
మనం వచ్చేసినాం ఆల్రెడీ, గండిపేటకి దగ్గర ఉన్నాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేస్. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మేము కాలేజ్ బంగొట్టి మా బాక్సర్ బండి మీద, మా డాడీ బాక్సర్ బండి మీద ఇక్కడ దాకా వస్తుండే, అది కూడా ట్రిపుల్ రైడింగ్. సో రైట్ నౌ సబ్బే దగ్గర ఉన్నాం, నార్సింగి దగ్గర. ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది గండిపేట. సో దానికి ముందు ఒక డ్రింక్స్ బ్రేక్ స్లైస్ది. DSLR కెమెరా తీసుకున్న వెంటనే మనం వెంటనే బయటకు వచ్చి షూటింగ్ అదంతా చేయాలి, లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఇంతసేపు కెమెరా సతాయిస్తుండే, ఎట్ సైడ్ లైట్ వస్తుంది, ఎట్ సైడ్ లైట్ వస్తలేదు అన్నది అర్థం కాలేదు. సో సునీల్ బ్రో కమ్ హియర్. సో నాకు తెలిసి మనం కుక్కట్పల్లి నుంచి, హౌసింగ్ బోర్డ్ నుంచి నార్సింగి దారి దాకా వచ్చినాం. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో వాట్ యూ సే? సో డెఫినెట్గా అంటే ఇప్పుడు ఈ ప్లేస్ అయితే కోకాపేట్, ఇది కోకాపేట్ దాకా నా బైక్ మీరు డ్రైవ్ చేశారు అండ్ మీ బైక్ నేను డ్రైవ్ చేశాను. రైట్. సో నా బైక్ అయితే ప్రపంచానికి కొత్తదే, కానీ మీ సావిత్రి అయితే ఆల్రెడీ తెలుగు పీపుల్ అందరికీ తెలిసిందే. సో చూద్దాం ఇంకా ఫ్రంట్ ఎట్లా ఉంటుందో, రైడ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. అండ్ మీరు 600cc బండి నడిపిస్తారు, రైట్, దట్ ఈస్ వర్సెస్. సో అది మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ టైం 400cc బండి నడిపించారు కదా, సో మీకు ఫీలింగ్ ఎట్లుంది? ఫీలింగ్ అంటే రైడ్ వైజ్ అయితే నేను ఆల్మోస్ట్ మీతో పాటే వచ్చాను. అండ్ సిటీలో అంతో ఇంతో చెప్పాలంటే మీదే కంఫర్ట్ అనిపించింది సీరియస్గా. ఎందుకంటే కొంచెం ఇది హెవీ అనిపిస్తుంది. అండ్ ఎక్కడైతే మనకి సిగ్నల్ ఉంటుందో అక్కడ కొంచెము ప్రాబ్లం కూడా అనిపిస్తుంది. సో సునీల్ బ్రోకి హెవీ అనిపిస్తుంది అంట 650. నాకు తీసేసుకోండి. చలో. సో సావిత్రి నా దగ్గరికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా లక్ మొత్తం నాకు వస్తుంది. మరి అది మీరు ముందే ఆలోచించుకోవాలి. ఎనీ టైం నా లక్ మీకు ఫేవర్ చేసిందంటే ఐఎమ్ హ్యాపీ టు గివ్ ఇట్, ఎవరికైనా సరే. చలో ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళి ఒక హిడెన్ ప్లేస్ ఉంది, అక్కడికి తీసుకెళ్తా. అక్కడికి వెళ్ళి ఆఫ్ రోడ్ చేసాం. మనం వర్సెస్ 650 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని డీటెయిల్గా స్టడీ చేసాం. సో ఆన్ చేసిన వెంటనే ఓకే, సో లుక్ ఎట్ దిస్. ఇక్కడ మనకి కింద ఫ్యూయల్ మీటర్ ఉంది, కింద ఇచ్చిండు. సో దీన్ని డిజిటల్ LCD స్క్రీన్ అంటారు, చిన్న స్క్రీన్ బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ క్లాక్ ఉంది, మనకి ట్రిప్ A ఉంది. ట్రిప్ Aని మనం ఓడో కింద కూడా మార్చుకోవచ్చు. ప్లస్ స్పీడోమీటర్, ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, ఆయిల్ చేంజ్ది ఇండికేషన్ ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్, ABS, ఇది రెవ్ మీటర్. సో చేంజ్ చేసుకోవడానికి టాగుల్ ఇక్కడ, ట్రిప్ B. అండ్ యావరేజ్, రేంజ్ కూడా చూపిస్తుంది ఓడో. లుక్ ఎట్ దిస్, హౌ బ్రాండ్ న్యూ ఇస్ అ మోటార్ సైకిల్. ఇది ఇప్పటిదాకా జస్ట్ 1915 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ట్రిప్ 1. సో బండి స్టార్ట్ చేసిన తర్వాత ఐ గెస్ మనకి రేంజ్ కూడా చూపిస్తుంది అనుకుంటా. సో బండి స్టార్ట్ చేయడం చాలా ఈజీ, యాజ్ ఎవ్రీ మోటార్ సైకిల్ యాజ్. ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఓకే, సైడ్ స్టాండ్ దిగందే స్టార్ట్ కాదేమో, కిందికి తీసుకుందాం ఫస్ట్. షార్ట్ హైట్ రైడర్స్కి ఒకవేళ వర్సెస్ ఆఫ్ చేయాలనుకుంటే యూ కాంట్ రీచ్ ఫ్లాట్ ఫుట్ చేయలేము. సో నా హైట్ వచ్చేసి 5.8 అండ్ ఫ్లాట్ ఫుట్ కావట్లేదు. ఒక సైడ్ ఫ్లాట్ ఫుట్ చేస్తే ఇంకో సైడ్ ఫ్లాట్ ఫుట్ కావట్లేదు. సో నాట్ స్టార్ట్. రన్నింగ్లో రెవ్ చేసినప్పుడు నాకు సౌండ్ అంత రాలేదు, కానీ ఒక చోట పెట్టి రెవ్ చేసినప్పుడు, అంటే క్వైట్ ఆపి రెవ్ చేస్తున్నప్పుడు సెక్సీ వస్తుంది సౌండ్. సో రైట్ నౌ మనం గండిపేట లేక్ దగ్గర ఉన్నాం. ఒక ఫేమస్ పిక్నిక్ స్పాట్ హైదరాబాదీస్ అందరికీ. కానీ ప్రజెంట్లీ ఈ పిక్నిక్ స్పాట్ క్లోజ్ ఉంది. మనం అటు సైడ్ లోపల కూడా వెళ్ళొచ్చు, బ్యారికేడ్స్ పెట్టేసారు అటు సైడ్, మేబీ బికాజ్ ఆఫ్ కోవిడ్ కావచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుందో దిస్ ఈజ్ గోల్కొండ రెసార్ట్. మా ప్రతి ఆఫీస్ ఈవెంట్ ఇక్కడ అయ్యేది ఎవ్రీ ఇయర్. అండ్ గోల్కొండ రెసార్ట్లో నేను మిస్టర్ షూర్, అంటే మా ఆఫీస్కి ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ లాగా అవుతుంది అనమాట. దానికి ఏమంటారు, నార్మల్ ర్యాంప్ వాక్స్ ఉంటాయి ఫ్యాషన్ షో లాగా. సో దానికి ఐ వాజ్ మిస్టర్ షూర్. సో ఆ పిక్చర్ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి మీరు. దాని తర్వాత హోల్డ్ ఆన్, మనం ఇటు నుంచే లోపలికి వెళ్ళాలి. ప్లీజ్ కీప్ డైవర్షన్. సో దిస్ ఈజ్ అ సీక్రెట్ పాత్ నేను ఏదైతే చెప్పినో. సో ఇటు నుంచి వెళ్తే మనం లేక్ దగ్గర దాకా రీచ్ కావచ్చు అండ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ సమ్ ఆఫ్ ది ఆఫ్ రోడింగ్. వావ్, యాక్చువల్గా ఆఫ్ రోడ్ వేసేటప్పుడు మనం ఎంత పవర్ఫుల్ మోటార్ సైకిల్ నడిపిస్తున్నా, ఎంత పెద్ద మోటార్ సైకిల్ నడిపిస్తున్నా మనకు దాన్ని కంట్రోల్ చేయడం తెలవాలి. ప్లస్ ఆ రోడ్లో ఎంత స్పీడ్ పోవాలో అంతే స్పీడ్లో పోవాలి.
ఆఫ్ రోడ్లో బేసిక్గా మన ట్రాక్షన్స్ కానీ మన టైర్స్ కానీ అవి ఏవి పనిచేయవు. సో ఆల్వేస్ బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ రోడ్ వేసేటప్పుడు. పవర్ఫుల్ బండి ఉందని చెప్పి ఎక్సైటెడ్ అయ్యి మనం బండి నడిపించినాం అనుకో, ఇట్ విల్ బీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని మనం నేల మీద ఉంటాం లిటరలీ. అండ్ ఆఫ్ రోడింగ్లో సస్పెన్షన్ సూపర్బ్, సాడ్లింగ్ సూపర్బ్, బట్ పవర్ ఏదైతే ఉందో అది మనం ఓపెన్ చేస్తే వెళ్ళిపోతుంది, కానీ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, ఎక్కువ పవర్ని రిలీజ్ చేయొద్దు. సీక్రెట్ ప్లేస్ దట్ ఐ వాస్ టెలింగ్, సూపర్ ఆఫ్ రోడ్ ట్రైల్స్ చేయొచ్చు ఇక్కడ మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి. సో నేను ఇక్కడికి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నా. ఇది బెనిఫిట్ అనమాట ఆఫ్ రోడ్ బండితోటి. ఐ థింక్ ఐ క్యాన్ గో ఆన్ ఇట్ వెరీ ఈజీలీ, కానీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ One second, bro. కొంచెం థ్రాటల్ ఓపెన్ చేయగానే టైర్స్ ఏమంటారు, నాగిన్ కొట్టిన టైర్. ఏం కాలేదు, మెల్ల కింద పడ్డాం ఇద్దరం. ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్గా థ్రాటల్ ఓపెన్ చేసిన పైకి ఎక్కడానికి, వీళ్ళు ఏమంటారు జర్రమని స్పిన్ అయింది. పవర్ఫుల్ బండి కదా. యాక్చువల్గా వెనకాల టైర్కి బటన్ గ్రిప్ ఉండాలి బ్రో. సో ఇదే అనమాట ఆ హిడెన్ ప్లేస్. మనం అక్కడ కింది దాకా వెళ్ళొచ్చు, కాకపోతే ఎండగా ఎక్కువ ఉంది. సో ఇక్కడనే ఆగుదాం. బండివి రాడ్స్ ఉంటాయి కదా, అవి నా కాలు మీద పడ్డాయి. సో హెవీ బండి ఉండడం వల్ల ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. బండి కింద పడ్డదనుకో కాలు ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ నేను కొంచెం షూ అవన్నీ వేసుకొని నడిపిస్తున్నాను కాబట్టి ప్రాబ్లం ఏం కాలేదు. బట్ దానికి క్రాష్ గార్డ్లు కూడా ఉన్నాయి కాబట్టి దానికి కూడా ఏం కాలేదు. సో బేసిక్గా ప్రాబ్లం ఏమైందంటే, బండి పైకి ఎక్కించేటప్పుడు వెనకాల టైర్ ఏదైతే ఉందో అది స్మూత్ ఉంది, మీకు చూపిస్తా. సో స్పెషల్లీ ఈ బండి మనం ఫస్ట్ టైం నడిపిస్తున్నాం, పవర్ఫుల్ బండి. నేను చెప్పినా కదా ఆఫ్ రోడింగ్లో మనం బండిని కంట్రోల్ చేయడం తెలవాలని చెప్పి. సో అక్కడ మనం స్లోగానే వస్తుండే, ఇక్కడ ఇంకా చాలా స్లోగా వస్తుండే. సో టైర్ మొత్తం ప్లేన్ ఉంది. సో ఇంత ప్లేన్ ఉండడం వల్ల ఈ రోడ్లో అయితే ట్రాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ ఇట్లా బటన్ ఉంటే ఈజీగా ట్రాక్షన్ తీసుకునేది. సో మనం డ్రైవ్ చేసినా సరే బండి అక్కడ టైర్ రోల్ అయ్యేది కాదు, మనల్ని ముందుకు పుష్ చేసేది. సో బండి టైర్ అక్కడ రోల్ అవడం వల్ల మనకి ట్రాక్షన్ దొరకలేదు, బండి అక్కడే ఉండిపోయింది, వెయిట్ ఇట్ సైడ్ అయిపోయింది, అట్లా కింద పడ్డాం. తక్కువ మందికి తెలుసు, ఇక్కడ నుంచి వెనకాలకి వెళ్తే లేక్ ఉంటుంది. కింద పడ్డప్పుడు నాకేం తెలియలేదు, కానీ కింద పడ్డ ఒక 2-3 minutes తర్వాత ఐ కెన్ ఫీల్ ది పెయిన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అనిపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ హెవీ మోటార్ సైకిల్ మ్యాన్. చూడ్డానికి అట్లా ఉంది, నడిపించేటప్పుడు వెయిట్ తెలుస్తలేదు, కానీ బండి నా మీద పడ్డప్పుడు అయితే వెయిట్ తెలిసింది. యాక్చువల్గా అక్కడ పైన మీకు బర్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ అది బర్డ్ కాదు, అది ఆవుల్. నేను ఇట్లా పడుకొని దాన్ని ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నా, వీడియో తీస్తున్నా ప్రజెంట్ అయితే. మేబీ ఫొటోస్ మన సునీల్ తీస్తున్నా. వావ్, సునీల్. సో మంచి పీస్ఫుల్ ప్లేస్కి వచ్చినాం. సో రైట్ నౌ టైం 12 అవుతుంది. సో సునీల్ వెనకాలకి వెళ్ళిండు కొన్ని ఫొటోస్ తీయడానికి. ఇప్పుడే ఇక్కడ ఒకటి ఆవులు ఉండే, సో దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన ఈ కెమెరాతోటి, కాకపోతే కుదరలేదు బికాజ్ దీనికి ఈ లెన్స్కి లిమిటేషన్ ఉంది. సో వెనకాల మన బండ్లు రెస్ట్ తీసుకుంటున్నాయి, సావిత్రి ఇంకా మన వర్సెస్. సో వర్సెస్ కాలు మీద పడ్డ తర్వాత నాకు కొంచెం అంటే కాలు కొంచెం పెయిన్ అవుతుంది. దాన్ని క్రాష్ గార్డ్ చాలా హెవీగా ఉందన్నమాట కింద పడ్డప్పుడు. సో దీని తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ వాపస్ పోదాం. ఏదైతే ఉందో అది 650cc ఇంజన్. సో ఇట్ క్యాన్ మేక్ 60 PS పవర్ అండ్ 62 Nm టార్క్. సో 60 PS పవర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత బండి ప్రైస్ వచ్చేసి విచ్ ఈస్ లైక్ 7 lakhs, అప్రాక్సిమేట్లీ 7 lakhs ఈజ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఆన్ రోడ్ ప్రైస్ మేబీ మీరు షోరూమ్కి వెళ్ళి కనుక్కుంటే ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుస్తుంది.
సో మనం ఇంకొంచెం సేపు ఇక్కడ కూర్చుందాం, చిల్లు కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వాపస్ మనం ఆఫ్ రోడ్ వేసుకుంటా బయటికి వెళ్దాం. దాని చలో వి రీచ్డ్. మనం ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా ఇంటికి వెళ్దాం. టాటా బాయ్ బాయ్ చెప్పేసేసి సరేనా? సరేనా, చలో బాయ్, నైస్ మీటింగ్ యూ. సరేనా, చలో మళ్ళా. థ్యాంక్స్ ఫర్ ది బైక్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ సారీ, అనుకోకుండా కింద పడ్డది. ఓకే చలో బాయ్. గుడ్ థింగ్ ఏంటంటే బండికి ఏం కాలేదు, నాకు కూడా ఏం కాలేదు. యా చలో బాయ్ బాయ్. సో అదనమాట వర్సెస్ 650 ఎక్స్పీరియన్స్ సూపర్ అడ్వెంచర్ బైక్. నాకైతే బాగా నచ్చింది బండి, తీసుకోవచ్చు. కానీ ఆఫ్ రోడింగ్కి మేబీ టైర్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మనకి టిమ్సన్వి టైర్స్ వస్తాయి, టిమ్సన్వి టైర్స్ వేస్తే సూపర్గా ఉంటుంది బండి. ఆఫ్ రోడింగ్కి కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ టైర్స్ ఏంటంటే స్పెషల్లీ ఇప్పుడు డాంబర్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద మాత్రం సూపర్గా గ్రిప్ చేస్తుంది. కానీ ఆఫ్ రోడ్కి పోయినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పోవాలి. గ్రిప్ మనకి 0 ఉంటుంది. ఆల్ టుగెదర్ పవర్ కానీ కంఫర్ట్ కానీ. నేను ఇంటికి వెళ్ళి కాలుకి మసాజ్ చేసుకుంటా ఆయిల్ పెట్టుకొని. నాకు కాలుకి దెబ్బ కొంచెం గట్టిగా తగిలింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం గివ్ మీ థమ్స్ అప్, షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.